హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షన్నూస్ వరల్డ్. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షన్నూస్ వరల్డ్. సో మేమైతే వీకెండ్ అలా షాపింగ్ అయితే వెళ్ళాము ఇట్స్ లైక్ స్టేషనరీ షాపింగ్ చేయడానికి అండ్ అక్కడ గిఫ్ట్స్ ప్యాకింగ్కి సంబంధించి అండ్ ఏవైతే డెకోర్ సంబంధించి లైక్ బర్త్డే డెకరేషన్కి కానీ, బర్త్డే గిఫ్ట్ ప్యాకింగ్ ర్యాపర్స్ కానీ, చార్ట్స్ కానీ, బుక్స్ కానీ, డ్రాయింగ్ బుక్స్, పెయింటింగ్ బ్రషెస్, ఎవ్రీథింగ్ లైక్ ఇంకా చాలా ఉన్నాయి. చెప్పడానికి లిస్టే సరిపోదు, అన్ని చాలా లైక్ మీకు ఏది కావాలన్నా అక్కడ దొరుకుతుంది. జ్యువెలరీ తయారు చేసుకోవడానికి థింగ్స్ ఏవి కావాలో అవన్నీ ఉన్నాయి. లైక్ క్యాన్వాస్ పెయింటింగ్ చేయడానికి క్యాన్వాస్ బోర్డ్స్ ఉన్నాయి అండ్ డ్రాయింగ్ షీట్స్ ఉన్నాయి, డ్రాయింగ్ బుక్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి, రెజిన్ ఆర్ట్ చేయడానికి రెజిన్కి సంబంధించిన థింగ్స్ ఉన్నాయి అండ్ స్టిక్కర్స్ ఉన్నాయి చిన్న చిన్న పిల్లలకి పెయింటింగ్స్ చేయడానికి. సో మెనీ థింగ్స్ లైక్ మీరు ఒక్క స్టోర్లోనే అన్నీ తీసుకోవచ్చు. లైక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి, 30, 20, 50% ఆఫర్స్ ఉన్నాయి అండ్ సేల్ కూడా నడిచింది. రీసెంట్ టైమ్స్లో ఒక సేల్ అయితే నడిచిందనమాట. ఆ సేల్లో పర్ కేజీ 100 రూపీస్, లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 రూపీస్ ఇలా స్టార్ట్ అయింది. ఒక 3-4 డేస్ పెట్టారు. సో మేము దానికి వెళ్ళలేకపోయాము. సో తర్వాత మేము ఇట్సీకి అయితే వెళ్ళి మాకు కావాల్సిన థింగ్స్ కొన్ని ఉంటే అవి తీసుకొచ్చామన్నమాట. సో మేము అక్కడ టైం ల్యాబ్స్ ఆన్ చేసుకొని అక్కడ ఫ్రీ కాంప్లిమెంటరీ పెయింటింగ్స్ ఉంటాయి. సో అవి పెయింట్ చేస్తూ ఉన్నాం మాట్లాడుతూ. సో నాకు రైట్ సైడ్లో ఉన్న తన పేరు త్రిపుర అనమాట. సో తను డ్రాయింగ్ చాలా బాగా చేస్తుంది, చూడగానే వేసేస్తుంది అలా. అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న తను వచ్చి భవానీ, తనకు కూడా డ్రాయింగ్, పెయింటింగ్స్, డిఐవైస్ అవన్నీ చాలా బాగా చేస్తుందన్నమాట. సో నేను ఇంకా అవి ఇవి కలిపి చేస్తూ ఉంటాను వాళ్ళతో కూర్చొని. సో నేను వేసిందంతా చూపిస్తా ఉన్నా, ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి. సో అక్కడ మేము కొంచెం టైం స్పెండ్ చేయడానికి చిట్-చాట్ చేసుకుంటూ అలా చేసామన్నమాట. అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి తీసుకోవడానికి అక్కడ. లిటరల్లీ మీరు ఏదైనా వన్ షాప్ ఈజ్ బెస్ట్ షాప్ అంటాం కదా, అలా ఇదొక బెస్ట్ షాప్ అనమాట. చాలా ఎవ్రీథింగ్ రెజిన్కి సంబంధించి, హోమ్ డెకోర్కి సంబంధించి, పెయింటింగ్స్, ది బాక్సెస్, ది గిఫ్ట్ బాక్సెస్, ట్రంక్ బాక్సెస్, వుడెన్ బాక్సెస్, చాలా థింగ్స్ ఉన్నాయి. అండ్ క్రిస్మస్ డెకోర్కి కానీ, న్యూ ఇయర్ డెకరేషన్కి కానీ, బర్త్డే డెకరేషన్, ఎవ్రీథింగ్ యుల్ గెట్ ఇన్ వన్ షాప్. అండ్ మాకు కావాల్సినవి కొన్ని షాపింగ్ చేసుకొని అయితే మేము ఫుడ్ తినడానికి బయటికి వెళ్ళిపోయాము. ఫుడ్ మార్తాలిలో, లైక్ బెంగళూరులో మార్తాలి దాటి రావాలి, వర్తూర్ అనమాట. అక్కడ వర్తూర్లో పాస్తా స్ట్రీట్కి అయితే వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది ఫుడ్ అయితే. అండ్ మేము అక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా బాగా వచ్చింది. అండ్ పాస్తా అయితే తిన్నాము ఫస్ట్ రాగానే. చాలా టేస్టీ అనిపించింది. యాంబియన్స్ అయితే అదిరిపోయింది లిటరల్గా. అండ్ డెజర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. మేమైతే ఒక పిజ్జా ఆర్డర్ చేసాము, వెజ్ ఎగ్జాటిక్ అనేసి. చాలా టేస్టీగా ఉంది పిజ్జా కూడా. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పటి వరకు నేను ట్రై చేసిన రెస్టారెంట్స్ ద బెస్ట్ అంటే పాస్తా స్ట్రీట్ మాత్రమే, లైక్ పిజ్జా, పాస్తా ఈ టైప్ ఆఫ్ ఫుడ్స్లో. సో చాలా బాగుంది. నాకైతే 100 out of 90 ఇవ్వాలనిపించింది ఇఫ్ ఐ గేవ్ రేటింగ్. అండ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. డెజర్ట్స్ ఎలా అంటే బై 1 get 1 ఉంది, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనమాట. ఐదర్ చీజ్ కేక్, పేస్ట్రీ, ఐస్ క్రీమ్, ఏదైనా సరే ఏది తీసుకున్నా దాంట్లో బై 1 get 1 ఆఫ్ ఉంది. నేను 1 or 2 times వెళ్ళాను అనమాట. వెళ్ళిన 1 or 2 timesలోనూ నాకు ఆఫ్ ఉన్నింది, లైక్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఆ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కాంప్లిమెంటరీ కింద స్టార్టింగ్ ఇచ్చారనమాట మాకు. అంటే ఆర్డర్ వచ్చే టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఇఫ్ ఎనీబడి లైక్ ఎవరైనా హంగ్రీగా ఫీల్ అయితే ఆ ఫీల్ తగ్గించడానికి అవైతే ఇచ్చారు మాకు. అండ్ దాంతోపాటు సాస్ కూడా ఇచ్చారు. పిజ్జా అయితే తిన్నాం మేము. చాలా టేస్టీగా ఉంది పిజ్జా. అండ్ పాస్తా కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. అండ్ వాళ్ళు మాకు చూపించిన ట్రీట్మెంట్ కూడా, లైక్ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇలా ఉంటుంది, ఇది ఇలా చేస్తారు, అలా చేస్తారు అని. అండ్ ఓపెన్ కిచెన్ కూడా. వాళ్ళు ఓవెన్లో అయితే బేక్ చేయరనమాట. నార్మల్ పొయ్యి ఉంటుంది, లైక్ మేము కట్టెల పొయ్యి అంటాము. సో దాని మీద అలాంటిది ఒక పెద్దది ఉంది, దాంట్లో పెట్టి
హీట్ చేసి పిజ్జా అయితే తయారు చేశారు. లైక్ న్యాచురల్గా చేశారు, ఇట్స్ నాట్ ఈవెన్ ఎలక్ట్రిక్ హీట్ అని చెప్పేసి చెప్పారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను 2 టైమ్స్ అయితే వెళ్ళాను. 2 టైమ్స్ నాకు చాలా బాగా నచ్చింది. సో మేమైతే అక్కడ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నామన్నమాట. అండ్ మీకు చూపిద్దామనేసి యాంబియన్స్ కూడా క్యాప్చర్ చేశాను. యాంబియన్స్ అయితే అదిరిపోయింది లిటరల్గా. ఫొటోస్ తీసుకునే వాళ్ళు, వీడియోస్ తీసుకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ డేనే మేము శాంతినికేతన్ మాల్కి వెళ్ళాము. కొంచెం చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ అవి చేసేసి ఈవినింగ్ మేము కొంచెం పార్టీ ఉన్నింది. సో ఆ పార్టీ కోసం కొన్ని థింగ్స్ తీసుకోవడానికి వెళ్ళాము. తీసుకొని పార్టీ అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ డే నైట్ మేము నైట్ అవుట్ చేసామన్నమాట. మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది, సో అందుకనేసి. అండ్ మేము గోరింటాకు పెట్టుకొని ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.